స్త్రీ పురుషుల్ని తీసుకున్నాడు. 16 మంది స్త్రీల్ని, 16 మంది పురుషుల్ని తీసుకున్నాడు. తీసుకొని 4 నటుల్ని, అంటే 4 యాక్టర్లను తీసుకున్నాడు. యాక్టర్లు తీసుకొని ఇద్దరిని ఒక పక్క పెట్టి ఒక ఆట గేమ్ ఆడించాడు. మొత్తం ఆ 32 మంది చూస్తున్నారు. 16 మంది స్త్రీలు, 16 మంది పురుషులు. ఆట చాలాసేపు ఆడారు. అందులో 2 అన్యాయంగా ఆడారు, 2 న్యాయంగా ఆడారు. ఇప్పుడు 32 మంది టెస్ట్ చేస్తూ న్యాయంగా ఆడేవారిని శిక్షించాడు, కరెంటు పెట్టి శిక్షించాడు. ఈ 32 మంది టెన్షన్ చూశాడు, అందరూ బాధపడారు. న్యాయంగా ఆడారు, వారిని శిక్షిస్తున్నాడు, అందరూ బాధపడారు. తర్వాత అన్యాయంగా ఆడేవారిని శిక్షించాడు. ఇద్దరిని కూడా శిక్షించి 32 మంది టెన్షన్ టెస్ట్ చేశాడు. టెస్ట్ చేసి చూస్తే మగవాళ్ళు సంతోషించారు, ఆడవాళ్ళు దుఃఖపడుతున్నారు. అప్పుడు అన్నాడు, స్త్రీ పురుషుల్లో తేడా ఉంది అని. న్యాయ వ్యవస్థను నడిపించాలి అంటే స్త్రీలు లాభం లేదు, పురుషులే అని టానియా సింగర్, లండన్కి చెందినటువంటి వ్యక్తి అనౌన్స్ చేశాడు. అందుకే అల్లా అన్నాడు, అర్రిజాలు కవ్వామూన అలన్ నిసాయి, 4వ అధ్యాయము 34వ వాక్యం సూర నిసా. పురుషుడు స్త్రీలపై నాయకుడు, అధికుడు అని అన్నాడు. ఎందుకు? ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయని. స్త్రీ పురుషులు ఇద్దరు ఒక్కటే అని ఎలా అనగలం? వారి స్కెల్టన్లో కూడా తేడా చేశాడు అల్లా, వారి సృష్టిలో తేడా చేశాడు. చూడండి, వారి యొక్క బ్రెయిన్లో కూడా ఎంత తేడా ఉందో. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏమన్నారు? స్త్రీలు తెలివిలో తక్కువ, సత్కార్యాలు చేయటంలో కూడా తక్కువే, అయినా తెలివైన భర్తలని భ్రష్టత్వం వైపు తీసుకెళ్ళిపోతారు అని అన్నారు ప్రవక్త వారు. ఇదేంటి, తెలివి తక్కువ స్త్రీలు తెలివైన పురుషుల్ని భ్రష్టత్వం వైపు తీసుకెళ్ళిపోతారా? ఇది ఎలా? దైవప్రవక్త ముహమ్మద్ వారిని అడిగారు, తెలివి తక్కువ వాళ్ళు స్త్రీలు ఎందుకు అయ్యారండి, మీరు ఎలా చెప్తున్నారు అని అన్నారు స్త్రీలు. దైవప్రవక్త అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అన్నాడు, ఏదైనా సాక్ష్యం ఉండేటప్పుడు ఒక పురుషుడు ఇద్దరు పురుషుల్ని పెట్టమన్నాడు. 2 పురుషులు దొరకపోతే ఒక పురుషుడు 2 స్త్రీల్ని పెట్టమన్నాడు. అంటే ఒక స్త్రీకి బదులా 2 పురుషుల్ని పెట్టమన్నాడు. అనే వ్యాధి, అంటే మానసిక వ్యాధులలో ప్రజలు చాలామంది ఢీకొంటున్నారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ వ్యాధి నుంచి తప్పించడానికి ఆయన అన్నారు, మీలో ప్రతి వారు కూడా రోజుకి కనీసం ఖురాన్ గ్రంథంలో 2 వాక్యాలు బైహాట్ చేయండి అన్నారు. సహాబా అన్నారు, 2 వాక్యాలు బైహాట్ చేస్తాం, బాగానే ఉంది, అంటే రెండింటికి 2 ఒంటెలు కొన్నంత గర్వం అని అన్నారు అన్నమాట. 3 చేస్తే 3 కొన్నంత గర్వం అన్నారు. రోజుకి 2 వాక్యాలు అంటే 6236 వాక్యాలు ఉన్నాయి సోదరులారా. కొన్ని సంవత్సరాలకి మొత్తం ఖురాన్ అంతా బయాట్ అయిపోద్ది. సైన్స్ ఏం చెప్తుందంటే, మెదడుకి ఎప్పుడు పనిలో పెడితే అల్జిమర్స్ నుంచి తప్పుకోవచ్చు అని అన్నారు. అంటే మానసిక వ్యాధుల నుంచి తప్పుకోవచ్చు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక స్కీమే పెట్టేశారు, మీరు రోజుకి 2 వాక్యాలు బైహాట్ చేయండి. ఇలాంటి ఎన్నో విషయాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాజంలో పరిష్కారం కొరకు ఆయన చెప్పారు. సోదరులారా, సోదరిమణులారా, నా సమయం అయిపోయింది, కానీ టాపిక్లో ఇంకా చాలా విషయాలు మిగిలి ఉన్నాయి. అయితే ప్రధానమైనది నేను చాలా నొక్కిపెట్టి చెప్పడానికి కారణం ఏంటంటే, అది ఉంటే అంటే ఏకదైవారాధన, ఒకే ప్రవక్తని అనుసరించడము, ఇది ఉంటే దీనినే లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనే ఒక వచనం అన్నారు. మహామంత్రము, అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్య దైవం లేడు, ముహమ్మద్ ప్రవక్త, అల్లాహ్ యొక్క ప్రవక్త. దీన్ని ముందు అర్థం చేసుకోగలిగితే అన్ని ప్రాబ్లమ్స్ కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది. సోదరులారా, సోదరిమణులారా, నేను అల్లాహ్తో ప్రార్థిస్తూ నేను ఈ నా యొక్క అంశాన్ని ముగిస్తున్నాను. అల్లాహ్ మా అందరికి కూడా నీవు పడి ఉన్నటువంటి సమస్యల నుండి విముక్తిని ప్రసాదించు, నిజమైన విశ్వాసాన్ని, నిజమైన ధార్మిక జీవనాన్ని మాకు ప్రసాదించు దేవా. మేము బ్రతికిన నాళ్ళు నీ యొక్క ధర్మంపై బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించు, మరణము విశ్వాసంపై జరిగే భాగ్యాన్ని ప్రసాదించు దేవా.
మేము ఇస్లాంని నేర్చుకునే భాగ్యము, దాన్ని ఆచరిస్తూ దాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించు. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రహీమ్. అస్సలాము అలైకుం. రబ్బానీ సాహెబ్ మిత్రులారా, రబ్బానీ సాహెబ్ ప్రసంగించారు. మరి ఎవరికైనా ఎటువంటి సందేహాలున్నా మీరు ఈ ప్రక్కన ఉన్నటువంటి వాలంటీర్కి ఇవ్వండి. మీ ప్రశ్నలు మన దగ్గరకు వస్తాయి. विजयवाड़ा फारूक नगर में जनाब फजलुर रहमान साहब की निगरानी में जामिया सलफिया बना लड़कियों का मदरसा जो गुज़िश्ता 3 साल से चल रहा है। अल्हम्दुलिल्लाह 3 साल से इसके लिए इमारत हासिल कर ली गई है। इसमें हॉस्टल का इंतजाम किया गया है। 3 साल सवाल करने वाले रखना आप अपनी लड़कियों को इस मदरसे में दाखिल कर सकते हैं। इस मदरसे में दाखिले का आगाज 8 बजे शुरू हो चुका है और इसी तरह मरकज़ दारुल इसका दलील उमर बिन अब्दुल अजीज के ज़माने में हुआ, वो रेफरेंस याद नहीं है। इसके लिए दाखिला इम्तिहान 15 बजे शुरू होगा। इस मदरसे में भी इंशाअल्लाह आईएम बोर्ड से हाँ कुछ कोई और सवाल पढ़ रहे तो आप जवाब देने से पहले आप भी सवाल 10 मिनट है ना टाइम। अहम सवाल हम पूछ रहे हैं। 10 मिनट बोले, 10 मिनट बोले आप थोड़ा రాత్రి భోజన ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం 10 రూపాయల టోకెన్ తీసుకొని మొదలుగారు. 10 मिनट है ना सवाल टाइम 10 मिनट सर सर तो 10 कितने सवाल पूछना है? सवाल कितने पूछना है? 3 सवाल अहम सवाल आप ప్రశ్నలు అడగచ్చు. మొదటి ప్రశ్న రబ్బానీ గారికి, ఖురాన్లో భగవంతుడు ఒకడే కదా, మరి చాలా మంది ముస్లింలు గంగోత్సవాలు దర్గాలు కట్టి సమాధులు కట్టి ఇలాంటి పూజిస్తున్నారు, ఇది ఎంతవరకు సమస్య? సోదరులారా, ప్రశ్న ఖురాన్లో దైవం ఒక్కడే అంటున్నారు కదా, మరి ఈ సమాధులు, బాబాలు, వలీలు, జెండాలు ఇవన్నీ ఏంటి, దీని వాస్తవం ఏంటి అనేది ఖురాన్కి దీనికి ఎటువంటి సంబంధమే లేదు. ఫస్ట్ మాట, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏమన్నాడంటే, మీలో ఏ సమస్య వచ్చినా అల్లాహ్ మరియు ప్రవక్త వైపు మరలండి. అంటే 4వ అధ్యాయము సూరా నిసా వాక్యం 59లో అన్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను అతీఉల్లాహ్ వ అతీఉర్ రసూల్ వౌలుల్ అమ్రి మిన్కుమ్ ఫైన్ తనాజాతుం ఫీ షైఇన్ ఫరుద్దు ఇలల్లాహి వ రసూల్ ఇన్ కుంతుమ్ తుమినూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ దాలిక ఖైరు వ అహ్సను తావీలా. విశ్వాసులారా, మీరు అల్లాహ్ మరియు ప్రవక్తని అనుసరిస్తూ ఉండండి, ఆయనకు విధేయత చూపిస్తూ ఉండండి, అల్లాహకు మరియు ప్రవక్తకు. మరియు మీలో ఉన్నటువంటి నాయకుడు అంటే ధార్మిక విద్య ఉండే నాయకులను కూడా అనుసరిస్తూ ఉండండి. ఒకవేళ ధార్మిక నాయకుడు ఉన్న తర్వాత కూడా మీలో విభేదాలు వస్తే ఫరుద్దు ఇలల్లాహి వ రసూల్, అల్లాహ్ మరియు ప్రవక్త వైపు అంటే ఖురాన్ మరియు హదీస్ వైపు మీరు మరలండి. అందులో ఏముందో చూసుకోండి, మీకు ఇది చక్కటి రిజల్ట్ ఇందులో ఉన్నది. ఇన్ కుంతుమ్ తుమినూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ దాలిక ఖైరు వ అహ్సను తావీలా. అల్లాహ్ మరియు పరలోక రాజ్యంపై మీకు విశ్వాసం ఉన్నట్లయితే ఈ విధంగా తిరగండి అన్నాడు. సోదరులారా, ఖురాన్లో హదీస్లో ఎక్కడా కూడా